Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ విక్రమ్ పూలా గారు స్టూడియోలో ఉన్నారు. మనతో ఇన్వైట్ చేద్దాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, యూపీఎస్సీకి సంబంధించి అతిపెద్ద వివాదం నడుస్తూనే ఉంది. ఒక పక్క యూపీఎస్సీలో ఆ పూజా కేడ్కర్ దొరికింది కాబట్టి దొరకని దొరలు ఎంతమందో అనే విషయంలో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. లక్షల మంది దీనికోసం ప్రయత్నిస్తే దొరికే ఏ వందల మందికో, రాష్ట్రంలో అతి కొద్ది మందికో దక్కే వరం సివిల్స్. ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుండగానే ఒకవైపు తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ అతిపెద్ద వివాదంగా మారింది. దాన్ని ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి దివ్యాంగ సమాజమే కాకుండా అందరూ ఖండిస్తూనే వస్తున్నారు. స్మితా సబర్వాల్ ఇట్లా ట్వీట్ చేయడానికి ఆమె ఏమి ట్వీట్ చేశారంటే, అంటే ప్రత్యేకంగా ఆ నేపథ్యంలో పూజా కేడ్కర్ వివాదంలో స్పందిస్తూ ఆమె స్పందించిన ఇదేంటంటే, సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకు, దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలి అని అంటూనే సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు కోటా అనవసరం అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఉద్యోగాలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్మిత అభిప్రాయం వ్యక్తం చేశారు. సివిల్ సర్వీస్ ఉద్యోగులకు ఫీల్డ్ వర్క్ చాలా ఉంటుంది. ప్రజల మనోవేదనలను నేరుగా వినడం, తిరగడానికి శారీరక దృఢత్వం చాలా అవసరం. వైకల్యం ఉన్న వారిని ఎయిర్లైన్స్ సంస్థలు పైలట్లుగా నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ ఎవరైనా నమ్ముతారా అని అంటూ ట్వీట్ చేశారు. అంటే ఆవిడ ఉద్దేశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఆమె ఉద్దేశం, మనం ఏది ఉన్నా కూడా ఆమె ఉద్దేశం సదుద్దేశమా దురుద్దేశం అని కాదు, ఖచ్చితంగా ఆమె మాట్లాడింది తప్పు. ఆమె ఒక పార్శ్వం నుంచే చూసింది ఆ సమస్యని. అంటే పూజా కేడ్కర్ అనే ఆమె ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరండి. అంటే పూజా కేడ్కర్ అనే ఆమె ఒక రిజర్వేషన్స్ని అనుచితంగా వాడుకుంది. అవును, అంటే తనకు అప్లికబుల్ కాకపోయినా తనకేదో ఫిజికల్గా కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ సర్టిఫికేట్లో కొన్ని దొంగ సర్టిఫికేట్లు పుట్టించి దాని ద్వారా ఐఏఎస్కి వెళ్ళి సెలెక్ట్ అయింది. సరే, ఆమె చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల బయటపడింది. ఎప్పుడు బయటపడింది? ఆమె మీద ఎంక్వైరీ చేసినప్పుడు ఇవన్నీ బయటపడింది. దీనిని వాళ్ళు అంటే సాకుగానో లేకపోతే దానిని బేస్ చేసుకొని స్మితా సబర్వాల్ గారు ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఒక కంపాషన్ ఉండాలి. ఒక అంటే దివ్యాంగుల పట్ల వాళ్ళు కూడా ఈ సమాజంలో భాగమే, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళని కూడా జనజీవన స్రవంతిలో కలపాలి. వాళ్ళకి కొన్ని అవయవాలు సక్రమంగా పనిచేయనప్పటికీ మెదడు అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో మీకు కొంతమంది ఫీల్డ్లో పనిచేయచ్చు, కొంతమంది ఆఫీసులు కార్యాలయాల్లో కూర్చొని చేయొచ్చు. అంటే వాళ్ళ యొక్క ఫిజికాలిటీ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. అంతేకా అది ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకి కండక్టర్లు చేస్తున్నారు, కొన్ని చోట్ల డ్రైవర్లుగా కూడా ఇస్తున్నారు, కొన్ని చోట్ల అంటే కార్లు నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు. ఇంకా మీకు అమెరికాకి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద ట్రక్స్ కూడా నడుపుతారు లేడీస్. సో అక్కడ వివక్ష ఏమి లేదు వీళ్ళు ఇది అనేది, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా బాగా బలంగా ఉంటారు. కాబట్టి ఇక్కడేంటి ఆమె ఎందుకు చెప్తుంది అసలు దివ్యాంగులకు ఇవ్వకూడదు అంటే వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరని చెప్తున్నారు. ఆ లెక్క కోసం ఒకప్పుడు ఏమనేవాళ్ళు, కొన్ని పనులకి అసలు మహిళలు పనికిరారు, వాళ్ళు చాలా ఫ్రెజైల్గా ఉంటారు, వాళ్ళ బాడీ అంతా ఫ్రెజైల్గా ఉంటుంది, వాళ్ళు దీనికి పనికిరారు అనేవాళ్ళు. కానీ అది రాంగ్ అని ప్రూవ్ అయింది కదా. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మహిళలు వస్తున్నారు, అన్ని రంగాల్లో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. అయితే రిజర్వేషన్లు అనేది దానికి ఎందుకంటే ఇప్పుడు మీకు 3 to 4% రిజర్వేషన్స్ ఉన్నాయి, 4% అనుకుంటా నాకు తెలిసి. ఇది ఇంతకుముందు 3 ఉండేది, దాన్ని 4 చేసి దివ్యాంగులకి. అసలు దివ్యాంగులు అనే పదం ఒకప్పుడు ఎందుకు అంతకుముందు వేరే రకంగా వాడేవాడు, డిజేబుల్డ్ అనేవాళ్ళు, ఫిజికల్లీ డిజేబుల్డ్ అనేవారు, అంగవైకల్యం అనేవాళ్ళు. కానీ అంగవైకల్యం అనే మాటను కూడా వాడతలేం, వాళ్ళని దివ్యాంగులు అని అంటున్నారు. వాళ్ళు ఎందుకు వాళ్ళని కించపరచకూడదు, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు, వాళ్ళు కూడా అంటే దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీబడి అని చెప్పడం కోసం ఇదన్నీ కూడా ప్రభుత్వాలు అదేవిధంగా కొన్ని సంస్థలు ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇవన్నీ మారుస్తూ వచ్చారు. అందుకని వాళ్ళని ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఇట్లాంటి
పదాలు వాడుతున్నారు తప్ప వాళ్ళలో వైకల్యం ఉందనే మాట వాడటల. కానీ స్మితా సబర్వాల్ గారు ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళ మెదడు ఉంటుంది కదా. ఇవాళ ఆమె ఐఏఎస్ కోచింగ్ బాలాలత గారిది కూడా నేను చూశాను. ఆమె కూడా దివ్యాంగురాలే. ఆమె చాలా చక్కగా చెప్పింది ఇదంతా కూడా. మెదడు పనిచేస్తుంది కదా. మీకు స్టీఫెన్ హాకింగ్ తెలుసు కదా. స్టీఫెన్ హాకింగ్ ఆయనకి 21 సంవత్సరాలలో మొత్తం ప్యారలైజ్ అయిపోయాడు మనిషి. మొత్తం వీల్ చైర్కి ఆయన మాట్లాడలేడు. ఆ మాటల శబ్ద తరంగాలు బట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునేవాళ్ళు. ఆయన ఎన్ని పరిశోధనలు చేశాడు. బ్లాక్ హోల్స్ మీద పరిశోధన చేశాడు ఆయన. ఫిజిక్స్లో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశాడు. మానవాళికి ఆయన చేసినంత మేలు బహుశా మామూలు వాళ్ళు కూడా చేసి ఉంటారు. స్టీఫెన్ హాకింగ్ సినిమా కూడా వచ్చింది మీకు హాలీవుడ్లో. స్టీఫెన్ హాకింగ్ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఆయన ఎందుకు పనికిరాడని పక్కన పెట్టేస్తుంటే ఏమయ్యేది మనకి. కాబట్టి వాళ్ళు ఫిజికల్గా కొన్ని పనులు చేయకపోయినా మెంటల్గా పని చేయగలరు. వాళ్ళ మెదడు చక్కగా పనిచేస్తుంది. వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తమ పార్లమెంటేరియన్గా జైపాల్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి ఇది. వారితో నేను ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేశాను. దాదాపు ఒక 2 ఆయన ఏ విధంగా ఆయనకి పోలియో ఇస్తే చిన్నప్పుడు పోలియో వచ్చిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే ఆయన అదే చెప్పాడు, నేను అదృష్టవశాత్తు కొంచెం మంచి ఫ్యామిలీలో నేను పుట్టాను కాబట్టి నాకు ఒక సపోర్ట్ ఉండేది, నన్ను ఎక్కడ కూడా తక్కువ చేయలేదు అని ఆయన ఊతకర్లతో మరి ఉత్తమ పార్లమెంటేరియన్కి వెళ్ళాడు. కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఆయన. అద్భుతమైన ఆరేటరు, బాగా చదువుకున్నాడు. ఆయన నిజాం కాలేజీ ప్రెసిడెంట్ చేశాడు. కాలేజీ ప్రెసిడెంట్ అంటే మిగతా విద్యార్థులు కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించారు. ఆయన నాయకత్వం లీడర్ అంటే పరిగెత్తాలి, గొడవలకి పెట్టాలి, లేకపోతే ఉద్యమాలు చేయాలి, ఓ జైళ్ళకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ తెలుసుకోకుండా అంటే పేరుకి ఐఏఎస్లు అయినా వాళ్ళకి చాలా విషయాలు కూపస్థ మండుకల్లో ఉంటారు చాలామంది. వాళ్ళు చదివి ఉండొచ్చు, వాళ్ళ సబ్జెక్ట్లో బాగా పట్టు సాధించి మార్కుల కోసం చేయొచ్చు. కానీ అంటే కూపస్థ మండుకము మీరు అన్నారు కానీ బావిలో కప్ప అని అంటే నిజంగానే అంటే నేను అందరినీ అంటలా. అదేలేండి, కొంతమంది నేను కూడా చూశాను. నేను వాళ్ళు ఎంతవరకు ఏంటంటే దాంట్లోనే ఉంటారు తప్ప బాహ్య ప్రపంచం ఏంటి, ప్రజలు అంటే ఈ సమాజం ఏంటి, సమాజంలో వివిధ వర్గాలు కలిసిమెలిసి ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ పట్ల మనం ఏ విధమైనటువంటి ఒక కంపాషన్ చూపించాలి, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు ఏంటి, జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి, వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి అనేది కదా వాళ్ళకు ఉండాలి. ఈ విషయంలో ఆమె చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా రీట్వీట్స్ చేస్తూనే ఉంది అనేది బాలలత మేడం గారు మాట్లాడుతున్నటువంటిది. తప్పు కదా అది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పొరపాటున స్పందించిన తర్వాత ఆలోచించుకొని మనం చేసింది కరెక్టా కాదన్నప్పుడు దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. మనం పొరపాటునగా నేను అనుకున్నాను, నేను తప్పుగా మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పచ్చు. అంత బ్యాషజాలకు ప్రభుత్వం చర్యలు తీసుకునేంత ఉంటుందా దీంట్లో? అది చూడాలి మరి. అది ఇప్పుడు అంటే ఆమె వ్యక్తిగతమైనటువంటిదా లేకపోతే ఆమె వ్యక్తిగతమైనది, ప్రభుత్వ పరంగా ఆమె ఎందుకు మాట్లాడదు, వ్యక్తిగతమే కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ మాట్లాడదు. కానీ ఆమె ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆమె మాటలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. అది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఆలోచించుకోవాలి. అంటే ఇంకాస్త దాన్ని పొడిగించే వాళ్ళు ఏమంటారంటే, అంటే మీలాగా అందంగా ఉండేవాళ్ళు అయితే పనికొస్తారా ఐఏఎస్లుగా సివిల్ సర్వీసెస్కి, ఆలోచించేవాళ్ళు పని చేసుకుపోయేవాళ్ళు పనికిరారా, అందంగానే ఉండాలా, మేకప్ వేసుకోవాలా, ఇలా కూడా మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో. అసలు మీకు విచిత్రం ఏంటంటే అందానికి నిర్వచనమే మారిపోయిందండి. స్కిన్ డీప్ కాదు అందం అంటే. బ్యూటీ ఈజ్ నాట్ స్కిన్ డీప్. అందం అనే దానికి చాలా చాలా అంటే బ్రాడర్ మీనింగ్ ఉంది. ఇప్పుడు మీకు ప్రపంచ విశ్వసుందరి పోటీలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అక్కడ మీరు చూసారో లేదో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పాలి వాళ్ళు. అవును, దాన్ని బట్టి కూడా మార్కులు వేసి వాళ్ళని ఎంపిక చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, రౌండ్ బై రౌండ్ ఉంటుంది కదా, రౌండ్ బై రౌండ్ ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్స్ అనమాట, బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు. అంటే నాట్ ఓన్లీ బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఉండాలి.
అంతే తప్ప ఇది కరెక్ట్ కాదు. అది అంటే సరే స్మితా సబర్వాల్ గారి గురించి ఏదో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ గురించి నేను అంటున్నా. అట్లా ఇప్పుడు అందం అనే దానికి ఎవరు కొలమానం ఏంటి అసలు? ఏది అందం ఏది కాదు అనేది అదే పెద్ద చర్చ అది కానీ ఏదేమైనప్పటికీ కూడా స్మితా సబర్వాల్ గారు అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఇంత విస్తృతమైనటువంటి సమాజాన్ని దర్శించిన తర్వాత ఆమె ఎంత దీనిగా అంటే వాళ్ళని కించపరిచే విధంగా, దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అవి మాట్లాడుతూ అనేటువంటిది అది కరెక్ట్గా లేదు. అది మరి ఆమె మీద అంటే కేసు పెడతారా, ఇనిషియేషన్ చేస్తారా, లేకపోతే ఆమె తిరిగి తన తప్పును తెలుసుకొని ఏమన్నా చెప్తారా చూడాలి. కానీ ఇవన్నీ ఏంటంటే అండి అన్వారంటెడ్. అవును కదా. అటువంటి పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇంత చిన్న బుద్ధులతో మాట్లాడకూడదు. మీ ప్రపంచం విశాలంగా ఉండాలి, మీ ఆలోచన విధానం విశాలంగా ఉండాలి. అంతే తప్ప దివ్యాంగులకి వాళ్ళు పని చేయలేరు, వెళ్ళి ఎందుకు చేయలేరు? వాళ్ళు ఇప్పుడు మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు చేయలేరేమో కానీ ఫిజికల్లీ రిటార్డెడ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు మీకు చేతులు లేకపోతే కాళ్ళతో రాసేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఎగ్జాక్ట్లీ. నేను ఎక్కడో ఒక వీడియో చూశాను, బహుశా తెలుగు స్టేట్స్లో కాదనుకుంటా. కాళ్ళు లేవు, చేతులతో పాక్కుంటూ వెళ్తున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఉన్నారు అట్లాగా. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఆమె మరి ఏది దీంతో ఆమె మాట్లాడారు, అసలు ఆమెకు ఆ సంబంధం ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సిన? అంటే ఒకవేళ పూజా కేట్కర్ విషయాన్ని మాట్లాడినా కూడా అది తప్పని ఖండించవచ్చు, కానీ ఇటువైపుకి ఎందుకు దాన్ని? పూజా కేట్కర్ విషయంలో జరిగింది ఏంటంటే ఆమె సిస్టమ్ను మోసం చేసింది. అవును కదా. అంటే ఇప్పుడు ఆమెకి సీట్ వచ్చింది పూజా కేట్కర్కి, యాక్చువల్గా ఇంకొక దివ్యాంగురాలకి రావాల్సినటువంటి సీటు ఈమె సంపాదించుకుంది. ఒకవేళ నీకేదన్నా సింపతినో ఎంపతినో ఉంటే ఆ సీటు కోల్పోయిన వ్యక్తుల మీద ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది వాళ్ళ పట్ల చూపించాలి. ఇది ఈ విధంగా జరుగుతున్నది. ఇప్పుడు అట్లా జరుగుతున్నాయి చాలా చాలా సందర్భాల్లో. మీకేంటంటే డిజేబుల్డ్ కాలుకుందా చేతికుందా ఇట్లాంటి దాన్ని బట్టి వాళ్ళకి ఉండే దీంట్లో కొంత మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది. అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, ఇది ఇందులో కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని అరికట్టి అర్హులైన వాళ్ళకి వచ్చే విధంగా మీరు చేయాలి తప్ప అసలు మొత్తానికే ఇది మంచిది కాదు. ఇది రిజర్వేషన్లు ఎత్తేయాలి. వాళ్ళు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, రిజర్వేషన్లు ఎత్తేయాలంటే పెద్ద ఎత్తున. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా మొదలవుతుంది, స్మితా సబర్వాల్ కమ్యూనిటీ ఏంటి, రిజర్వేషన్లు ఎందుకు ఎత్తేయాలంటుంది ఈమె అని చెప్పి. అంటే ఒకటి దివ్యాంగుల రిజర్వేషన్స్ వ్యవహారం అయినా కూడా మిగతా సామాజిక రిజర్వేషన్స్ కూడా ఇందులో భాగమయ్యి ఈమె ఏ కమ్యూనిటీ ఇవంతా మళ్ళీ ఇది ఒక పెద్ద చర్చకి దారితీసే అవకాశం ఎందుకు వస్తుంది అంటేనండి అది మీ అప్బ్రింగింగ్ అనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. మీ ఆలోచన విధానం అనికి అప్బ్రింగింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కొన్ని వర్గాలు ఆ ఆలోచన దృక్పథం వేరుగా ఉంటుంది. అందువల్ల కొంతమంది సెట్ చేస్తారు. మనం అది తప్పట్టాల్సిన అవసరం లేదు. అట్లని అందరూ కూడా అంటే ఉన్నత కులాల్లో పుట్టిన వాళ్ళు కూడా వీళ్ళ పట్ల కంపాషన్ ఉండేది కదా. ఇప్పుడు గాంధీజీ ఉన్నారు, ఆయన ఉన్నత వర్గంలో చేశాడు, కానీ ఆయన ఏంటి మరి ఆయన జీవితకాలం హరిజనుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడాడు. ఆయన మీద కూడా రకరకాల ఇవి ఉన్నాయిలేండి. అంటే అది వేరు ఉంటుంది. ఆ డిస్టార్షను అంటే చరిత్రను వక్రీకరించడం వేరు, అంటే వాస్తవంగా కూడా అది వేరు ఉంటుంది కదా. ఆయన ఇక్కడేముంది, మీకు దక్షిణాఫ్రికాలోనే అక్కడ పోరాటాలు చేశాడు కదా. అదే అంటే మీరు అంటున్న వక్రీకరించడం అనేది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వక్రీకరించుకుంటారు, ఆలోచించుకుంటారు. అందులో ఇప్పుడు మీకు ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. అవునవును. సో ఇప్పుడు నేను చూశాను అది స్మితా సబర్వాల్ గారు ఆ విధంగా పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. రైట్ సార్. చూద్దాం మరి ఆమె వెనక్కి తీసుకుంటారా, క్షమాపణ చెప్పాలా అని డిమాండ్ వినిపిస్తూ ఉంది. మరి క్షమాపణ చెప్తారా లేదా ప్రభుత్వం ఏమన్నా చర్యలు? కానీ అంటే ఒకటండి, కొన్ని సున్నితమైనటువంటి అంశాలలో స్పందించేటప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించాలి. రైట్. అందులో ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి. ఊరికే గాలివాటుగా మాట్లాడేయటం, నోటుకొచ్చింది మాట్లాడేయటం
అది మంచిది కాదు అది. తర్వాత బాలలత గారు ఇంకొక అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. అంటే అటెన్షన్ డ్రా చేయడం కోసం ఇలాంటివి ఏమన్నా తెర మీదకి తీసుకొచ్చి అటెన్షన్ డ్రా చేయాలనుకుంటున్నారు. గతంలో మీరు ఒక వెలిగారు, ముఖ్యమంత్రికి సెక్రటరీగా ఏదో ఉన్నారు, ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి అటెన్షన్ డ్రా చేయడానికి ఇలా ఏమన్నా చేస్తున్నారని కూడా, అంటే ఇలా రకరకాలుగా అంటే యూ కెన్ బి ఇన్ న్యూస్ ఫర్ ఆల్ రైట్ రీజన్స్, బట్ యూ కెనాట్ బి ఇన్ న్యూస్ ఫర్ ఆల్ రాంగ్ రీజన్స్. అవును కదా, అవును కదా, ఆ పంతాన్ని ఎంచుకోకూడదు కదా. అది రైట్ సార్. థ్యాంక్ యూ.